నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి రాబోతున్న ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఆ రోజు ఏం చేయాలి? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఫిబ్రవరి 24వ తేదీన మనకి ఏకాదశి రాబోతుంది. అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది. ఇది కామన్. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం అవును. దీని గురించి. అవును. అయితే ఈసారి రాబోతున్న ఏకాదశి నామము మరియు దాని ప్రత్యేకత అన్నిటికన్నా విశిష్టంగా ఆ రోజు ఏం చేస్తే మంచిదంటారు? తప్పకుండా. ఈసారి అంటే ఇంతకు ముందు ఏదైతే వచ్చిన ఏకాదశి అయితే ఉందో అది భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అన్నాం. హ్మ్. ఇప్పుడొచ్చిన ఏకాదశిని విజయ ఏకాదశి అంటాం. అంటే సో, విజయ ఏకాదశి అంటే అన్నిటికి విజయాలు దొరుకుతాయని అనుకోవచ్చంటారా? అంతే అంటే మనం ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన హ్మ్. జయం అనేది. సో, జయము అనేదానికి, విజయము అనేదానికి ఒకసారి తేడా ఏంటనేది కూడా నేను మన దగ్గర ఒక వీడియోలో కూడా చెప్పాను. జయము హ్మ్. అనేది ఏంటంటే గనక మన వ్యక్తిగతంగా వివిధ కార్యాల్లో సాధించేదాన్ని జయము అంటాం. సామూహికంగా ఆచరించేదాన్ని విజయము అంటాం. హ్మ్. అంటే ఒక రాక్షస సంహారం జరిగిందనుకోండి సామూహిక విజయం అది. హ్మ్. సో, మీరొక పరీక్షల్లో విజయ పొందాము. దాన్ని జయమనాలసలు. ఓకే. సో, ఇది దాన్ని తేడా లేకుండా ఓకే. ఆడేస్తాం ఇలా. అవును. సో, జయము, విజయము అంటే రెండిటికి కొద్దిగా చిన్న వ్యత్యాసం ఉంది అంతే. హ్మ్. సో, ఇక్కడ విజయం అనేదేంటంటే సామూహికంగా అందరికి మంచి జరగటం అనేది. సామూహికంగా అందరికి జయం కావటం అనేది. హుహు. సో, అది విజయ ఏకాదశి అనుకోండి. హ్మ్. తర్వాత రెండోది గనక చూస్తే గనక మనకి ఎవరైతే మరి ఈ వైకుంఠానికి ద్వారపాలకులు జయ విజయులు. హ్మ్. హ్మ్. సో, అంతకుముందు జయుడయ్యాడు. ఇప్పుడు విజయుడవుతున్నాడు. హుహు. సో, అదొకటి. కాపోతే ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే రెమెడీ ఏంటంటే, ఇప్పటికే మన యొక్క హరిద్వార్ కుంభమేళా అనేది ఏదైతే ఉందో, అవును. అది ఇంచుమించు చివరికి వచ్చేసింది. సో, ఇంచుమించుగా మనకి భోగి పండుగ నాడు బిగినయి. ఇప్పుడు ఇదే నెలలో ఫిబ్రవరి 26తో అంటే 45 రోజులు ఈ మహాకుంభమేళా అనేది విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నాం. సో, ఇక్కడ మహాశివరాత్రితో ఇది పూర్తవ్వటం అనేది ఉంటుంది. అయితే ఇప్పటికి కూడా మనం గతంలో కూడా ఒక చిన్న వీడియో ఒకటి చేశాము. ఇప్పుడు ఇంక చివరి అవకాశం. అంటే మనం అంత దూరం వెళ్ళలేం. హ్మ్. ఆహ్, ఈ పెద్దవాళ్ళకి అక్కడ అంటే మనం ఆచరించేది అంటే ఇవాళ ఏకాదశి నాడు ఇవాళ నేను చెప్పబోయేదేంటంటే, అంత దూరం వెళ్లి ఎవరైతే ఈ పితృకర్మల్ని నిర్వహించలేకపోతున్నారో, హ్మ్. ఎవరైతే కానీ చెయ్యాలని ఆశ ఉంటుంది. అయ్యో! నేను కూడా మా పెద్దవాళ్ళ కోసం స్మరించి ఇలా ఏదైనా కొద్దిగా ఏదైనా చేసుంటే బావుండేది. అందులో ఇది 144 ఏళ్ల తర్వాత వచ్చేదంటున్నారే. నేను అంత దూరం వెళ్ళలేకపోయానే. ఇలా ఈ రకమైన మానసిక చింత అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అవును. సో, వెళ్ళిన వాడు అదృష్టవంతుడు. వెళ్ళినా పెట్టలేని వాళ్ళు కొంతమందుంటారు. ఎందుకంటే అక్కడున్న తాకిడి అనుకోండి, లేదా అక్కడ చేస్తున్న తంతు వీళ్ళకి సంతృప్తి కలిగించకపో దానివల్ల విరమించుకునే వాళ్ళు కొంతమందుంటారు. సో, ఏదైనా కారణాలు ఏదైనా అవ్వచ్చు. కానీ పెట్టలేకపోవటం అనేది కూడా ఉంటుంది. కానీ ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ వ్యతిపాత శ్రాద్ధం అని అంటే ఇప్పుడు మనకి కేవలం ఈ విజయ ఏకాదశి నాడు వ్యతిపాత శ్రాద్ధం అని కూడా వస్తోంది. హ్మ్. సో, కనుక ఈ వ్యతిపాత శ్రాద్ధం అనేది పితృకర్మలు ఆచరించడానికి చాలా అనువైన రోజు. హుహుహు. కనుక ఖచ్చితంగా ఈ రోజు కూడా ఏకాదశి కలిసి రావటం, తర్వాత వ్యతిపాత శ్రాద్ధం కలిసి రావటం, దీనివల్ల కూడా ఈ రోజు కూడా ఖచ్చితంగా మహాకుంభ మేళాలో ఇసుకేస్తే రాలనంత జనం ఇప్పటికే ఉన్నారు. అవును. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఈ రోజు కూడా అలానే ఉంటుంది. హ్మ్. సో, ఎందుకంటే ఇది కూడా చాలా విశిష్టమైన రోజు. సో, ఖచ్చితంగా ఇది మనం ఈ రోజు నిర్వహించడం. ఎందుకంటే చక్కగా ఏకాదశి కలిసొచ్చింది. తర్వాత మరి దానికి వ్యతిపాత శ్రాద్ధం కలిసొచ్చింది. ఇంతకంటే మన పెద్దవాళ్ళ కోసం నిర్వహించడానికి మరో మంచి రోజు రాదు. హ్మ్. సో, అంత దూరం వెళ్ళలేకపోయే వారికి ఇంట్లోనే తేలిగ్గా ఒక సులభ తరుణోపాయం అనేది చెప్తాను. హ్మ్. సో, ఆ రకంగా ఆచరిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మన పెద్దవారికి సద్గతి లభించటం. హ్మ్. మనకు కూడా ఎంతో కొంత ఒక పుణ్య కార్యక్రమాన్ని ఒక మంచి రోజు నిర్వహించాము అనే సంతృప్తి రావటం. ఈ రకంగా మేలు జరగటం అనేది ఉంటుంది. ఏం చేయాలి అంటే గనక ఇంట్లో విష్ణువు ఫోటో అయినా సరే, హ్మ్. శివుడి ఫోటో అయినా సరే, ఏదో ఒక ఫోటో అయితే ఉండాలి. ఉన్నాక మరి ఏం చేయాలి అంటే గనక ఇత్తడి కుందులే వాడాలి. హుహు.
లేదా అంటే మట్టి ఇత్తడి కుందులు ప్రమిదలు. తప్పితే ఇంకేది వాడకూడదంటారు. అంటే మట్టి ప్రమిదలు కూడా వాడొచ్చు. హ్మ్. లేదా ఇత్తడి. అంటే ఇంకా ఇప్పుడు రాగి ఈ గాని ఆ! తర్వాత ఇంకేమైనా మీ ఇంట్లో ఉంటే అవి వాడకూడదు. ఎందుకని అంటారు? అంటే అసలు నిజంగా అయితే చాలా మందికి అంటే ఇత్తడి అనేది అసలెప్పుడు శ్రేష్టము. ఏ హ్మ్. దేవత పూజకైనా. వెండి మరింత శ్రేష్టం. హ్మ్. సో, తర్వాత రెండోదేంటంటే కానీ చాలామంది ఇవాళ తెలుసో తెలియక స్టీల్ దీపాలను పెడుతూ ఉంటారు. అవును. స్టీలు, లోహాలు ఇవన్నీ కలిపి కానీ మిక్స్ అయినవి. స్టీల్‌దనేది చాలా అంటే పంచలోహాలు మళ్ళీ పర్వాలేదు కొంతవరకు. హ్మ్. కేవలం స్టీల్‌తో తయారైనవైతే అసలు పెట్టకూడదు. హ్మ్. సో, అలాంటి వాటి వల్ల మనకి హిందూ ధర్మం ఏం చెప్తుందంటే దానివల్ల రోగాలొస్తాయని చెప్పి, పనులేమైనా సరే మొదలెడితే అవి మధ్య మధ్యలో ఆగిపోతాయని చెప్పి, కనుక సాధ్యమైనంత వరకు కూడా స్టీల్ ప్రమిదలు వాడొద్దనే చెప్తుంది శాస్త్రం హుహుహు. అయితే గనుక. కానీ ఇవాళ చాలా మంది ఇళ్లల్లో అవి స్టీల్ దీపాలు కనపడుతూ ఉంటాయి గానీ, హ్మ్. నిజానికైతే స్టీల్ మంచిది కాదు. కనుక ఎవరైనా సరే ఇలా వాడుతున్న వాళ్ళు మన ప్రేక్షకుల్లో ఎవరైనా ఉంటే, ఆ స్టీల్ దీపాల స్థానాన్ని ఇత్తడి దీపాలు మనకు ఆ స్తోమత కూడా లేకపోతే చక్కగా మట్టి దీపాలు చాలు. హ్మ్. మట్టి దీపాలతోను మట్టి ప్రమిదలంటాం. అవును. మట్టి ప్రమిదలు. సో, ఆ మట్టి ప్రమిదలతో దీపం పెట్టినా పర్వాలేదు. హ్మ్. అంతేగాని స్టీల్ మటుకు వాడొద్దు. హ్మ్. సో, ఆ రకంగా మీకు తప్పకుండా అప్పుడు మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇత్తడి దీపాల్లో ఏం చేయాలి అంటే గనక, మనం నువ్వుల నూనె వాడాలి. హ్మ్. ఎందుకంటే పెద్ద వాళ్ళ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నువ్వుల నూనె అనేది మరింత శ్రేష్టమవుతుంది. ఈ నువ్వుల నూనెతో పాటు అక్కడే కొద్దిగా మనం ఏదైతే నూనెలోనే చిటికెడు నల్ల నువ్వులు కూడా కలిపి మనము 5 ఒత్తులు వెలిగించాలి. ఈ 5 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. అలాగే ఒకవేళ నువ్వుల నూనె కాకుండా ఇంకా శ్రేష్టమైనది ఏంటి అంటే గనక ఒకవేళ దొరికిన వాళ్ళకి సాంబ్రాణి తైలం అని అమ్ముతారు. హ్మ్. ఈ పూజా సామాగ్రి అమ్మే చోట గాని, ఆయుర్వేద దుకాణాల్లో గాని దొరకచ్చు. సాంబ్రాణి తైలం. హుహు. ఆ సాంబ్రాణి తైలంతో వెలిగించినా కూడా మనం జన్మ జన్మాంతరాలుగా చేస్తున్న పాపాలు నశించడంతో పాటు, ఇదే రోజు మనం